మీలో చాలామంది కూడా ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అయితే మరి యాక్షన్స్ వచ్చేసరికి రేపు జూలై 14న అయితే జరగబోతున్నాయి. సో దీని తర్వాత మ్యాచెస్ వచ్చేసరికి ఆగస్టు 8 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. అయితే మరి ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో 4th సీజన్లో చూసుకుంటే మొత్తం కూడా 25 మ్యాచెస్ జరుగుతాయి. ఇవన్నీ కూడా మనకి వైజాగ్ వేదికగానే జరగబోతున్నాయి అని చెప్పాలి. అయితే మరి నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి మరి డిఫరెంట్ వెన్యూస్లో పెడతానని ట్రై చేస్తామని చెప్పేసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సతీష్ గారు కూడా మాట్లాడటం జరిగిందనమాట. అయితే మరి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే వీళ్ళు మరి ఓపెన్ సెలక్షన్స్ కూడా కండక్ట్ చేశారు. అంటే ఎటువంటి డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడిపోయినా సరే పర్లేదు, ఇక్కడ ట్రయల్స్ ఇచ్చేసి ట్రయల్స్లో కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఆటోమేటిక్గా మేము ఆక్షన్లో తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఓపెన్ సెలక్షన్స్ కూడా కండక్ట్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే అటువంటి ఓపెన్ సెలక్షన్స్ ఏమీ కూడా కండక్ట్ చేయలేదు కాబట్టి మరి ఆక్షన్స్ డేట్ కూడా ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం ఈ ఇయర్ ఇక ఓపెన్ సెలక్షన్స్ ఉండే ఛాన్స్ అయితే చాలా తక్కువ అని అయితే చెప్పాలి. సో ఏదైనా సరే మరి ఇక్కడ ఆడే ప్లేయర్స్ అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా. సో ఇక్కడ కనుక మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది అంటే ఆటోమేటిక్గా మరి ఐపీఎల్కి కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ స్కౌటింగ్ టీం వచ్చింది కాబట్టి. సో ఏదైనా సరే మరి ఎవరైతే ఈ ఆక్షన్లో సెలెక్ట్ అయ్యి మరి దాని తర్వాత ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆడతారో సో వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ అనే చెప్పాలి.